గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిధిలోని బుధవారం వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణపై అరైవ్ అలై కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో కలిసి చౌరస్తాలో మానవహారం చేపట్టారు. విద్యార్థులతో హెల్మెట్ ధరించి వాహనాలను నడపండి నాన్న, మీ ప్రాణాలను రక్షించుకోండి అంటూ పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రియమైన నాన్నగారికి రోడ్డుపై చాలా ప్రమాదాలు అవుతాయి, నాన్న హెల్మెట్ ధరించి మాకు తీసుకొని రా, నాకు ఇంకా అమ్మకు కూడా హెల్మెట్ తీసుకురా అని లేఖల ద్వారా విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎంవీఐ సంతోష్ రెడ్డి, ట్రాఫిక్ సీఏ రాజేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమం ట్రాఫిక్ ఎస్ఐ హరిశంకర్, వన్ టౌన్ ఎస్ఐలు రమేష్, అనుష తదితరులు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ లో అరైవ్ అలై కార్యక్రమం రవాణా శాఖ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సిబ్బందితో ఈరోజు గాంధీ చౌక్లో పిల్లలతో మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలోకి అవగాహన, రోడ్డు భద్రత నియమాలు ఎలా పాటించాలి, ఏం చేయాలి, రోడ్ సైడ్ వాళ్ళు తప్పకుండా కల్పించాలని, 4 వీలర్ కంపల్సరీ ఆటోలలో అతిపెద్ద ప్యాసింజర్లు పక్కన అటు ఇటు ప్యాసింజర్లు కూర్చోబెట్టకోకుండా ఇటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు అరైవల్ అలయన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మన గోదావరికని మెయిన్ చౌరస్తా గాంధీ చౌక్ లో పిల్లలతో ఒక అవగాహన కార్యక్రమం మానవహారం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి వాహనదారుడు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరాలి. అది అవగాహన కలిగి ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాంను పోలీస్ శాఖ అదేవిధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించడం జరిగింది. దీన్ని మన గోదావరికని పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి. అవగాహన కల్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తూ, ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళైతే హెల్మెట్ తప్పకుండా ధరించాలి. 4 వీలర్ నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించడం, పక్కన కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ ధరించి నడపాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆటో నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా చాలా మంది ఈ డ్రైవర్ కు రైట్ సైడ్ కూర్చోబెట్టుకొని నడుపుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ముందు డ్రైవర్ ఒక్కడే కూర్చోవాలి, ఎటువంటి ప్యాసింజర్స్ ను కూర్చోబెట్టుకోకుండా నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారం అవగాహన కల్పించిన తర్వాత ఎవరైనా రూల్స్ అతిక్రమించినట్టయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందరికీ ధన్యవాదాలు. పోలీస్ మరియు ఎంబీఐ అందరి తరఫున అవగాహన చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ అన్నా నాకు చెప్పి రాదు. కానీ ఇక్కడ లోకల్లో ఏంటంటే ఒకటి చాలా మంది ఏమంటే లోకల్ పోతున్నామంటే మనకి యాక్సిడెంట్ అనేది చెప్పి రాదు. దయచేసి ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి బయటికి రావాలి. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత కీ ఆన్ చేయాలి. పిల్లలకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో బండ్లు ఇవ్వకూడదు. సెల్ ఫోన్స్ నడుపుతున్నారు చాలా మంది. సో మేము ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఒకటే ఉద్దేశం, దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు సురక్షితంగా ఇంటి నుండి బయటకి ఎలా వస్తారో అక్కడ సురక్షితంగా బయటకి చేరుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వము పొలిటికల్ పోలీసు ప్రతి ఒక్క శాఖ వాళ్ళు చేస్తున్నారు. బట్ అది ఒకటి గమనించి మీరు ఇంట్లో బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించే బయటికి రావాలి. మేము ఇక్కడ హెల్మెట్ లేని పనులను ప్రతి ఒక్క దాన్ని ఆపుతున్నాము. ఫైన్ ఇంపోజ్ చేయడం లేదు. ఇంటికి వెళ్ళి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాతనే కంపల్సరీ ఇస్తాము. ఈ రోజు నుండి గోదావరికని కావచ్చు,
ఎక్కడి నుండి ఎవరైనా వచ్చినా కూడా కంపల్సరీ హెల్మెట్ లేని బండికి ఇవ్వద్దని కోరుతున్నాము. మనకు డిస్టెన్స్ తో కాదు, ఈ రక్షణ మాకు ముఖ్యము. అలాగే మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా కీ ఆన్ చేసే ముందు హెల్మెట్ ధరించి కీ ఆన్ చేసుకుని ఇంట్లో నుంచి సేఫ్గా రావాలి, అలాగే ఇంటికి సేఫ్గా పోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.